అఖండ 2 ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. చాలా మంది ఒక తాండవం సృష్టించింది బాలయ్య బాబు సినిమా అనేసి అంటున్నారు. అందుకని డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ 12వ తేదీ వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి గ్రేట్ ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు. ఆపడానికి పెద్ద మనుషులే కారణం. ఇంకా దాన్ని నేను త్వరలోనే బయట పెడతా, బాలయ్య బాబు గారి తీసుకెళ్ళి బయట పెడతా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. అఖండ 2 ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. సో ఒక పెద్ద ప్రభంజనం సృష్టించింది అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఒక తాండవం సృష్టించింది బాలయ్య బాబు సినిమా అనేసి అంటున్నారు. మరికొంతమంది వచ్చేసి ఫస్ట్ హాఫ్ అసలు సరిగ్గా లేదు, ఆ హైప్ అనేది లేదు, అందుకని డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ 12వ తేదీ వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది అని అంటున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి గ్రేట్ ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 మూవీ డిసెంబర్ 12వ తేదీన పోస్ట్పోన్ అయింది. దీనికి ప్రధాన కారణం కొంతమంది పలు విధాలుగా చెప్పుకుంటున్నారు. కానీ మెయిన్ గా అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది సరిగ్గా లేదు, హైప్ అనేది లేదు, అందుకనే పోస్ట్పోన్ చేయడం జరిగింది అనేసి కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది తప్పుడు సమాచారం అంటాను నేను. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్స్ కి లీగల్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్స్ పాత బాకీల వల్ల, ప్రొడ్యూసర్స్ స్వయంగా వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. బాలయ్య బాబు ఇమేజ్ ని బాలయ్య బాబుకి డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమంది పెద్ద మనుషులుగా కూర్చొని చేత కాలేదు అంటే నేను మగమాట లేకుండా చెప్తున్నా, చేత కాలేదు. అదే రోజు కోర్టు స్టే ఉంటప్పుడు అదే రోజు మాట్లాడి డబ్బులు ఇచ్చి సినిమాని రిలీజ్ చేసే దమ్ము పెద్ద మనుషులు లేరు. దాసరి నారాయణరావు గారు అన్న మాట ఆయన లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి తీరన లోటు, ఈ పెద్ద మనుషుల వల్ల చేత కాలేదు అన్న మాట నేను చెప్పగలుగుతా. సినిమాని బాలయ్య బాబుని ఆయన దగ్గర ఉన్నవారే కొంతమంది డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అని మాత్రం నేను చెప్తాను, మగమాట లేకుండా చెప్తా. 5వ తారీఖు రిలీజ్ అవ్వలేదు అని అనటానికి అక్కడ ఉన్న కొంతమందే కారణం. ఇప్పుడు కూడా 12వ తారీఖు నాడు మీకు తెలుసా అసలు నిజం, రాత్రి 10 గంటల దాకా షోలు పడక చాలా మంది అభిమానులు రిటర్న్ వెళ్ళే పరిస్థితి కూడా తీసుకొచ్చారు కావాలనే. ఇస్ అ ప్లేయింగ్, ఇస్ అ డ్రామా అంటే ఎందుకంటారు దాన్ని పుట్టిన తర్వాత బాలయ్య బాబు గారు చూస్తారు కదా తర్వాత. ఎందుకంటే ఇప్పుడు సినిమా బాగా ఆడుతున్నప్పుడు దానికోసం డిస్కషన్ చేయకూడదు. అది డ్రామా బాలయ్య బాబు గారికి తెలుస్తుంది, బాలయ్య బాబు గారికి తెలుసు, ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే సినిమా 12వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు 11వ తారీఖు నైట్ 10 గంటల దాకా 11 గంటల దాకా క్లియర్ కొంతమంది థియేటర్లకు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ఏదో అది చెప్పారు ఇది చెప్పారు షాకులు చెప్పారు. మీకు చేత కాదా? 5వ తారీఖు నుంచి చేత కాదా 12 దాకా సినిమాని చంపాలని ప్రయత్నం చేయలేదా మీరు? సినిమాని చంపాలని ప్రయత్నం చేసినా సినిమాని కొంతమంది వైసీపీ వాళ్ళు, నాట్ ఓన్లీ వైసీపీ, కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ప్రజలు ఆస్వాదించారు, ప్రేక్షకులు ఆస్వాదించారు, అభిమానులు నెత్తి మీద పెట్టుకున్నారు. అభిమానులు నెత్తి మీద పెట్టుకొని సినిమాని తీసుకొని ఆ సినిమాని ఈరోజు ఎంత పెద్ద హిట్ చేశారు. నేను మళ్ళా చెప్తున్నా, సినిమా నేను చూసా. సినిమాని మన ప్రతి ఒక్క సీన్ టు సీన్ బాలయ్య బాబు ఒక్కడే మోసుకున్నాడు. బాలయ్య బాబు త్రిశూలం, శివయ్య బాలయ్య, శివయ్య బాలయ్య, శివయ్య బాలయ్య. మనం ఆ రోజుల్లో కృష్ణుడిని ఎలా చూసాం? కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, ఇప్పుడు బాలయ్య అంటే శివయ్య, శివయ్య అంటే బాలయ్య. శివయ్యను మనం ఎప్పుడు చూడలేదు, కానీ బాలయ్య రూపంలో చూడొచ్చు. మన దేశాన్ని రక్షించడానికి తన హైందవ ధర్మం ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మన హిందుత్వం అంటే ఏంటి, మన దేశం మన పక్క దేశం వచ్చి మనకి దెబ్బ కొడితే కనబడిన దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు కదా. ఉన్నాడా లేడా అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఉన్నాడా లేడా, దేవుడు లేడు అనే వాళ్ళకి ఈ సినిమా దేవుడు ఉన్నాడు అని ఆ దాంట్లో తీసుకుని సినిమా చూడొచ్చు. ఒక రాముడు క్యారెక్టర్ లో ఒక హనుమాను, ఒక మొత్తం శివయ్య తాండం వేసి ఆ సినిమాని చాలా అంటే ఎక్స్ట్రాడినరీ చేశాడు. నేను ఇంకోటి ఏమంటే ఈ క్యారెక్టర్ బాలయ్య తప్ప ఎవరో చేయబోరు కూడా. చేయలేరు. -డిగ్రీలో 80% షూటింగ్, ఫైట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి తాండవం వేసి శివయ్య
క్యారెక్టర్ లో నీలమైపోయాడంటే, ఫైట్స్ లో చేశాడంటే, ఆయన కోసమైనా ఒక్కసారైనా సినిమాకి వెళ్ళాలి. నేను మళ్ళా చెప్తున్నా, సినిమాకి వెళ్ళండి, మీరు సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళండి. మన హైందవ ధర్మం కావాలంటే, మన దేశం హిందూ దేశం, హిందూ ఆర్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్, అంటే ఇండియన్, ప్రతి ఇండియన్ కూడా సినిమా చూడాలి. ఎందుకంటే మనకి ఎంత మన దేశాన్ని రక్షించడానికి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దేవుడు ఉన్నాడు అంటాం. ఉన్నాడు అనేది నిజం అని చెప్పడం కోసం ఒక్కరికి 10 మంది వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. బాగుంటే 10 మందికి చెప్పండి, బాగులేకపోతే 100 మందికి చెప్పండి. అంతే తప్ప సినిమాకి వెళ్లకుండా సోషల్ మీడియాలో పెడుతూ, సోషల్ మీడియాలో ఏదేదో పెడుతూ తప్పుడు సమాచారం దయచేసి ఇవ్వద్దు. సినిమాని కష్టపడి సినిమా తీసినందుకు మీరు ఇస్తున్న టికెట్కి ఆ సినిమా వర్తబుల్లో కాదా? ఎన్నో సినిమాలు వస్తున్నాయి, మనమే చెప్తున్నాం టికెట్ రేటు పెంచొద్దు 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 అని. ఇది 200 రూపాయలు మాత్రమే టికెట్. అందుకే టికెట్ రేటు పెంచినా సినిమాకి వర్తబుల్ కావట్లే. ఈ సినిమాని మనం చూడాలి. ఎందుకంటే మన ధర్మం అంటే ఏంటో, మన మత టోటల్గా దేవుడు ఉన్నాడా లేడా, మన దేశం కోసం పరాయి దేశం వస్తే ఆ దేశం కాడ మన దేవుడు ఏ విధంగా అంటే కనబడ్డ దేవుడు, కానీ కనబడకుండానే మన దేశాన్ని మనం రక్షించుకుంటాం. అందుకే అంటాం దేవుడు ఉన్నాడని. గుడ్లకి ఎందుకు వెళ్తాం మనం? అందుకని సరే ప్రతి ఒక్కటి కూడా అంటే సీన్ టు సీన్ మనం ఈరోజు మనం ఇప్పుడున్న యూత్ అందరూ దేవుడి దగ్గరికి వెళ్తే బొట్టు పెట్టుకోపోవడాలు, లేకపోతే ఇంకోటి అంటే ప్రెస్టీజ్ ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అందుకనే హైందవ ధర్మం కోసం చూడాలి, సనాతన ధర్మం కోసం చూడాలి, బాలయ్య బాబు యాక్టింగ్ కోసం సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా దాకా ఆయన డైలాగ్ వర్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి సీన్ టు సీన్ మనం ఇచ్చిన డబ్బులకి వర్తబుల్. అంటే నేనేదో పబ్లిసిటీ చేయట్లేదు, నేను బాలయ్య అభిమాని కాను, ఒరిజినల్ గా నేను కృష్ణ గారి అభిమాని. మళ్ళా చెప్తున్నా, నా పుట్టికి నుంచి కృష్ణ గారి అభిమానిని. నేను చిరంజీవి గారిని ప్రేమిస్తాను, బాలయ్యని ప్రేమిస్తాను, సినిమాని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాను. కానీ మామూలుగా సినిమా బాగుందన్నప్పుడు బాగుందని చెప్పాలి, అంతే తప్ప సినిమాని చూడకుండా చంపేయడం అనేది తప్పు. సినిమాని సోషల్ మీడియాలో మన చేతిలో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెట్టకూడదు. కలెక్షన్స్ అంటారా, కలెక్షన్స్ లో నిర్మాతలు తప్పుదని ఉంది, దాంట్లో కన్ఫ్యూజ్ ఉంది. హైకోర్టు వారు స్టే ఇచ్చారు, మళ్ళీ సినిమా ఏంటంటే దేశం అంతా ఈ స్టే అని ఇరిపోయింది, దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు మొత్తం టోటల్ గా కలెక్షన్స్ రెటిఫైడ్, మొత్తం టోటల్ గా బాగుంది. ఓపెనింగ్స్ అనుకున్నంత స్థాయిలో రాలేదు అంటే హైకోర్టు తెలంగాణ స్టే ఇచ్చింది. దాంట్లో స్టేలో ఏంటంటే షోలు కాదు, రేట్ల మీద అనౌన్స్ చేయొద్దు అని పెట్టారు. అది దేశం అంతా వర్తిస్తున్నప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే రూమర్స్ ఎక్కువగా నమ్ముతారు. సినిమా ఆగిపోయింది సోషల్ మీడియా చాలా చేశారు, మళ్ళీ ఆగిపోయిందని. అది కావాలని యాంటీ పబ్లిక్ చేశారు. నేను ఏ పార్టీ 12వ తేదీ కూడా రిలీజ్ అవుతుందో లేదో 11 నైట్ కూడా అవదని పెట్టారు. దానికి తగ్గట్టు కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఈ పెద్ద మనుషుల్లో. ఈ పెద్ద మనుషులు కొంతమంది మూర్ఖులు కావాలనే ఏ ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా కీ ఇవ్వకుండా ఆపారు. వాళ్ళు మూర్ఖులే అంటాను నేను, ఇంక నేను అంతగా ఇంకో విధంగా మాట్లాడినాను, మూర్ఖులు అంటాను. అందుకనేసి నేను చెప్తున్నాను, సినిమా అంటే ఏంటో, సినిమా థియేటర్ అంటే ఏంటో, అభిమాని అంటే ఏంటో, సినిమా విలువ అంటే ఏంటో తెలియని వాడు పెద్ద మనసుగా ఉంటే ఇలాగే ఉంటది అని అడుగుతున్నా. అందుకే దాసనారాయణ గుర్తు చేశా. సినిమా ఇండస్ట్రీ దాసనారాయణ ఎందుకు గుర్తు చేశానంటే, సినిమా విలువలు, వాల్యూస్, టైమింగ్స్, సినిమా షో పడకపోతే ఎంతమంది బాధపడతారు, ఆ షో టైమింగ్ ఏంటో తెలియని వాళ్ళు పెద్ద మనసుగా కూర్చుంటే, చేత కాని వాళ్ళు కూర్చుంటే ఎందుకు ఉంటది అనేది ఈ సినిమా ఏ ప్రాబ్లము లేకుండా ఆపటానికి పెద్ద మనుషులే కారణం. అది ఎందుకు దేనికని నేను అన్నాం అంతే. ఇంకా దాన్ని నేను త్వరలోనే బయట పెడతా 100%. వీళ్ళందరికీ బాలయ్య బాబు గారి తీసుకెళ్ళి బయట పెడతా. ఎందుకంటే సినిమాని చేయడం చేత కానప్పుడు దయచేసి పెద్ద మనసు తత్వం చెయ్యొద్దు. మీకు చేత కాదని ఒప్పుకోండి, మాకు సినిమా మీ షో టైంకి మేము వేయలేము, మాకు చేత కాదు అని ఒప్పుకోండి, అంతే తప్ప చేతనైతే చెప్పాలా. సినిమా లాభాల్లో ఉన్న సినిమాని, సూపర్ సినిమాని, మంచి సినిమాని, బాలయ్య గారి ఇమేజ్ సినిమాని, బాలయ్య గారి పేరు చెడగొట్టడానికి కొంతమంది చేసిన ప్రయత్నాల్లో కొంత సక్సెస్ అవ్వచ్చు, లాంగ్ బ్యాక్ సక్సెస్ కాలేరు. బాలయ్య బాబు అది హిట్సే కనుక చాలా మంది ప్రయత్నాలు చేశారు. బాలయ్య బాబుని కూడా అన్నారు చాలా మంది, ఎందుకంటే ఆగిపోతున్న సినిమాని తనే ఎందుకు ఆయన డబ్బు ఇచ్చే సినిమాని చేశాడు, రిలీజ్ చేశాడు, హీరో డైరెక్టర్ ఇచ్చాడు, అందరూ ఇచ్చారు. ఇంకా అన్నిటి కోసం నేను వెళ్ళను, ఎందుకంటే సినిమా ఆడాలి, సినిమా ఆడుతుంది. శివయ్య
బాలయ్య, శివయ్య, బాలయ్య అని బయటకు రావడం వచ్చిన వాళ్ళందరూ శివయ్య, బాలయ్య, బాలయ్య, శివయ్య అనకపోతే నన్ను అడగండి. సినిమా చూడండి, సినిమాకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళి మీరు బాగుంటే 10 మందికి చెప్పండి, బాగులేకపోతే 100 మందికి చెప్పండి. అంతే తప్ప సినిమా చూడకుండా ట్రోల్ చేయొద్దని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మూవీ చూసానని చెప్పారు కదా సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ అంతా శివయ్య తాండవం చేసినట్టు మనకి కనిపిస్తుంది. నేను కూడా చూసాను అనమాట. కానీ ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ అంతా హైప్ ఇవ్వలేదనేసి కొంతమంది అంటున్నారు రివ్యూవర్స్. దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు నేను రివ్యూవర్స్ నమ్మనమ్మా. బాలయ్యకి తగ్గట్టు క్యారెక్టర్ ఎలాగుంది, బాలయ్య సినిమా 2 గంటల 50 నిమిషాలు ఎలా చేశాడు, ఫస్ట్ హాఫ్ ఏంటి, ఒక సాంగ్ అనేది యూత్ ఎంటర్టైన్మెంట్ కి ఒక సాంగ్ చేశారు. అలాగే అమ్మాయి మొత్తం టోటల్ గా ఒక సైన్సిస్ట్ గా వాళ్ళ కూతురు చేసింది సక్సెస్ కి. అంటే బాలయ్య పెద్ద నాన్న మాత్రం రావడానికి క్యారెక్టర్ అవడానికి ఆయన ఏ కాపాడాలనుకున్నారు. శివయ్య రూపంలో తల్లి సెంటిమెంట్ అవ్వచ్చు, ప్రతి సీను పండించుకుంటూ వచ్చారు. దేశం కోసం ఏంటి, మన దేశం కోసం మళ్ళా పక్క దేశం వారు రాకుండా ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తి కొడుకు చనిపోయాడని మన మీద కక్ష కట్టి మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన వ్యక్తికి దేవుడు ఏ రూపంగా సమాధానం చెప్పాడు. దేవుడు అంటే దేవుడు కనబడ్డు, దేవుడు ఎవరో రూపంలో వస్తాడు. నీ రూపంలోనో, నా రూపంలోనో, ఇంకో రూపంలో దేవుడు అనేవాడు ఉన్నాడు అంటాం. మనం ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు అమ్మయ్య దేవుడు కాపాడేటట్టాం కదా. కనుక అలాగే దేవుడు అన్నాడు, ఉన్నాడు. అందుకని హైందవ ధర్మం ఉంది. హిందూ మొత్తం టోటల్గా ప్రతి ఇండియాను చూడాలని ఎందుకంటున్నానంటే ఎక్కడెక్కడ మన దేశం మీద కుట్రలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం జరుగుతుంది, అసలు మన దేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన హైందవ ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ. ఈ ఇండియాలో హిందూ అది ముస్లిం అది క్రిస్టియన్ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మనకు నిదర్శనం. అందుకే ఈశ్వరుడు అన్నిటికీ మనకు ఈశ్వరుడు ఆజ్ఞ లేని చేయమని కదలదంట, దేవుడు ఆజ్ఞ లేదు. అలాగే అవన్నీ కూడా మనం ప్రతి సినిమాలో మేము చెప్పకూడదు, కానీ ప్రతి సినిమా మీరు వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళండి, వెళ్ళి మీ సినిమా చూసి నచ్చితే చెప్పండి, నచ్చకపోతే చాలా మందికి చెప్పండి. మహాకుంభమేళ అనేది మనకి ఇందులో చూపించడం జరిగింది. ఇది మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను ఒక్క మాట అమ్మా, సినిమా కోసం నేను చెప్పను, సినిమా కోసం రివ్యూ కాదు ఇది. సినిమా వెళ్ళండి, సినిమా చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.